డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. ప్రజెంట్ ఈరోజు మనం పెదపర్తివారిపాలెం సమీపంలోని కృష్ణానది వద్దకు వచ్చాము. ప్రస్తుతం వరద ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,42,000 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కరకట్ట దిగువనున్న పంట భూములన్నీ ఇప్పుడు మనం ఒకసారి చూస్తే అన్నీ మునిగిపోయాయి. వాటరు కరకట్టను ఆనుకుంది. ప్రస్తుతం కృష్ణానదిలో కొనసాగుతున్న వరద అన్నదాతకు శాపంగా మారింది. కరకట్టకు దిగువ భూములు కలిగిన రైతులు, లంక భూములు కలిగి ఉన్న రైతులు ఈ వరదలకు తీవ్రంగా నష్టపోయారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. వరదల కారణంగా గత ఏడాది కూడా పంటలు కోల్పోయామని, మరొకసారి ఈ ఏడాది కూడా కృష్ణమ్మ తీరని నష్టం మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం గురించి డెల్టా న్యూస్ హార్టికల్చర్ అధికారి శ్రీనిత్యను అడుగగా బనానా 200 హెక్టార్లు, పసుపు 200 హెక్టార్లు, 15 హెక్టార్లలో కంద పంట, 2 హెక్టార్లలో కూరగాయల పంటలు ముంపుకు గురైనట్లు గుర్తించామన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుంటే వరద కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నమస్తే అండి, మా పేరు భీమవరం ప్రవీణారెడ్డి, కొత్త బొమ్మనపాలెం గ్రామం. ఈ వరద కృష్ణానది వరద వల్ల కొత్త బొమ్మనపాలెం గ్రామం దగ్గర కొలిపెర వంతెన దగ్గర నుంచి కొత్త బొమ్మనపాలెం గ్రామం వరకు చేలన్నీ మునిగిపోయినాయి. పోయిన సంవత్సరం కూడా దండకు పడ్డాము. ఈ సంవత్సరం కూడా 2 ఎకరాలన్నర పసుపు వేసాము. 1 ఎకరన్నరకి అయితే రాలేదు, 1 ఎకరం అయితే పూర్తిగా మునిగిపోయింది కట్ట కానుకుని. సాయంత్రానికి ఇంకా ఎక్కువ వచ్చింది అని అంటున్నారు. ఇంతటితో పోతే కొంతలో కొంత ముట్టుకన్నా సేవ్ అవుతాము. ఇంకా వస్తే పంట పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. మాకు ఏదైనా నష్టపరిహారం కింద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు ఆరిమటి శివారెడ్డి. వరద వచ్చి నిరుడు మోసపోయాను పసుపు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పసుపు వేసి మోసపోయాను. 1 ఎకరం. ఎంత వేసారండి పసుపు? ఎకరం మునిగిపోయిందా? మునిగిపోయింది. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.